వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి అనే పాట వింటుంటేనే చెవుల్లో సీసం పోసినంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే మామూలు నార్మల్ సాంగ్స్ వింటేనే చాలామంది పరవశించిపోయి రిపీట్లో వింటారు. అయ్యప్ప స్వామి సాంగ్, సాక్షాత్ అయ్యప్ప స్వామి సాంగే వింటే మనకి ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. సో వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. షో ఈరోజు రైట్స్ ఫిక్స్, ఈసారి షూర్ షాట్ అంటూ మన ముందుకు వస్తున్న రవితేజ గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే లాస్ట్ డికేడ్లో చూసుకుంటే ఆయన హిట్స్ అనేవి మనం వేళ్లతో చెప్పచ్చు. ఎందుకంటే ఆయన హిట్స్ వేళ్లతో చెప్పచ్చు అని అంటున్నాను, కానీ ఆయన ఎక్స్పెరిమెంట్స్ వేళ్ళు అన్నీ కలిపినా మనకు సరిపోవు. లిటరల్లీ చెప్తున్నా, లాస్ట్ డికేడ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాకి డిఫరెంట్ జానర్ ఎక్స్ప్లోర్ చేస్తున్న రవితేజ గారికి వింటేజ్ మాస్ మహారాజా మాకు కనిపించట్లేదని జనాలు మ్యాక్సిమం సినిమాలన్నిటికీ డిసప్పాయింట్ అవుతూనే వచ్చారు. బట్ లాస్ట్ సినిమా ఏదైతే ఉందో, భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా కొంచెం అలరించిన జనాలందరికీ ఒకటే పాయింట్ ఏంటంటే, రవితేజ గారు మళ్ళీ ఇదే రొటీన్ టెంప్లెట్లో ఇంకోసారి సినిమా తీస్తున్నారు ఏంటి, ఇంకేమన్నా మంచి సినిమా వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం కదా అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ పోస్టర్ ఒక సమాధానం, ఈ లుక్ ఒక సమాధానం, ఈ టైటిల్ ఒక సమాధానం. ఎందుకంటే ఆయన జానర్ కాదు, ఆయన రూట్ కాదు, ఆయన లుక్ కూడా కాదు ఇది. అసలు ఆ పోస్టర్ రిలీజ్ అవ్వగానే, ఆ టైటిల్ ఇరుముడి అని రాగానే అందరికీ పరవశించిపోయి ఫస్ట్ టైం ఈ రీసెంట్ టైమ్స్లో ఒక లుక్కి పక్క ఫ్యాండమ్ వాళ్ళు కూడా ఎలివేషన్స్ వేయడం అనేది ద ఫస్ట్ టైం రవితేజ గారికి చెందింది. లిటరల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్ రిసెప్షన్, ఇంత హ్యూజ్ యుపోరియా అనేది క్రియేట్ అవుతుందని చెప్పి. అసలు ఆ లుక్ రాగానే అందరూ ఎడిట్స్ మీద ఎడిట్స్ అనమాట. రవితేజ గారు ఫోటో పెట్టి వీరాది వీరుడు ఎక్కినాడు పల్లకి, ఆ మల్లెపూల పల్లకి సాంగ్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి ప్రైజ్ చేయడం, ఇరుముడి కోసం వెయిటింగ్ అనడం. సో రవణ, నీకు నేను చెప్పేటంత టోన్ని కాదు, కానీ ఐఎమ్ అ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ యూ. మాలాంటి సినిమా పిచ్చోళ్ళందరికీ నీలాంటి సినిమా పిచ్చోడు అంటేనే మాకు ప్రేమ. లిటరల్లీ చెప్తున్నా, మాలాంటి యాస్పైరింగ్ సినిమా పిచ్చోళ్ళందరికీ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఈజ్ మాస్ మహారాజా రవితేజ. మేము ఎవరైనా నువ్వు సినిమాల్లోకి వెళ్తే పోతావురా, సినిమాల్లోకి వెళ్తే వర్కౌట్ అవ్వదు, సినిమా ఇండస్ట్రీ అంత ఏముండదు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తావు, ఎందుకు నీకు ఇవన్నీ అని క్వశ్చన్ చేస్తున్న ప్రతి ఒక్క ఫేస్కి మేము గర్వంగా ఇచ్చుకునే ఆన్సర్ ఏంటంటే, అరే మా రవితేజ అన్నే వెళ్ళాడు, మేము వెళ్ళలేము అని చెప్పి. సో ఆ స్టాండర్డ్ క్రియేట్ చేసిన ఏకైక యాక్టర్ నువ్వు. ఈ రోజు కాదు, ఇంకో 10 డికేడ్స్ అయినా సరే, ఇంకా ఒక శతాబ్దం అయినా తెలుగు సినీ ఇండస్ట్రీలో కష్టంతో పైకి వచ్చిన ఏకైక వ్యక్తిగా నువ్వు ఎప్పటికీ నిలిచిపోతావు, సీరియస్గా. ఎందుకంటే మామూలుగా కాదు, చాలామంది చాలా చెప్తూ ఉండేవాళ్ళు తెలుసా. కృష్ణానగర్ వీధుల్లో బావర్చీ దగ్గర ఒక టీ 5 రూపాయలు టీ కొనుక్కొని జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు అందులో బస్సు ఎక్కితే మనకు రోల్ దొరుకుతుంది కదా, ఇలా చేస్తే మనకు ఛాన్స్ వస్తుంది కదా, మనం ఇది చేస్తే మనకు ఒక సినిమాలో మనం ఒక పార్ట్ అవుతాం కదా అనే ఒక సినిమానే బ్లైండ్గా నమ్ముకున్న ఏకైక పిచ్చోడు రవితేజ. అలాంటి సినిమా పిచ్చోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి రవితేజ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంతమందికి దేవుడు ఆయన. సీరియస్లీ, అలాంటి వ్యక్తి ఈ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కొంచెం రూట్ తప్పారు, బట్ హీ విల్ గెట్ బ్యాక్. అంటే ప్రతి ఒక్కరికి ఒక రిడెంప్షన్ దొరుకుతుంది బ్రో. ఆ రిడెంప్షన్ అనేది ఈసారి ఈయనకి ఇరుముడి ద్వారా వచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆ లుక్ చూసారా మీరు? అసలు చాలామంది మాలికాపురం రీమేక్ ఏమో అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఒక కొత్త స్టోరీ. అండ్ ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదైతే సాంగ్ ఉందో వీలాది వీరుడు, ఆ సాంగ్ ఏదైతే ఉందో మల్లెపూల పల్లకి సాంగ్ అనేది రైట్స్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందంట. అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అలా రవణ నడుచుకుంటూ వచ్చి మల్లెపూల పల్లకి సాంగ్ పెడుతూ ఉంటే వెనకాల నుంచి గూస్ బంప్స్ అనేవి నా ఇమాజినేషన్కి ఆనట్లేదు అది. ఎందుకంటే అలాంటి గొప్ప కటౌట్ అయినా, లిటరల్లీ చెప్తున్నా, ఒక యాక్టర్ని, ఒక పర్సన్ని, ఒక క్యారెక్టర్ని
ఆఫ్లైన్లో కూడా అడ్మైర్ చేసే కొన్ని స్టార్ హీరోస్, కొంతమంది టాలీవుడ్ హీరోస్, కొంతమంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోస్లో రవణ ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఈ సినిమాతో రూట్ మార్చుకోవడమే కాదు, ఇంకో ట్రెండ్ సెట్ చేయబోతున్నారు అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది కాదు, ఆయన స్టైల్ ఆఫ్ రూట్ ఇది కాదు, ఆయన స్టైల్ ఆఫ్ ప్రెసెన్స్ కూడా ఇది కాదు. అండ్ మనకి తెలుసున్న విషయం ఏంటంటే ఈవెన్ నాన్ వెజ్, ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఈ మాల నిజంగా ధరించారంట ఆయన ఈ సినిమా మొత్తం త్రూ అవుట్. అండ్ నాన్ వెజ్ ఒక్కసారి కూడా ముట్టుకోలేదని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. సో ఇరుముడి, ఇంకా దీని గురించి నేను ఎక్కువ చెప్పినా సరే నేనే దాన్ని ఏమంటారు తెలుసా, ఎంత మనకి ఇష్టమైన యాక్టర్ గురించి, మనకి ఇష్టమైన దేవుడు సినిమా చేస్తున్నాడు అంటేనే మనకు ఒక గూస్ బంప్స్. దాని గురించి ఎంత చెప్పినా మనల్ని మనమే ఓన్ చేసుకొని పరవశించిపోతాం తప్ప దానికి వేరే ఆలోచన, దానికి వేరే ఎక్స్టెన్షన్ ఉండదు, లిటరల్లీ ఉండదు. అండ్ ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ సినిమా. ఎక్కడి నుంచి అసలు రవితేజ అంటే ఏంటో మీరు చూస్తారు. మీరు వింటేజ్ వెంకీ, వింటేజ్ దుబాయ్ సీను, వింటేజ్ అమ్మ నాన్న తమిళమ్మాయి, లేకపోతే వింటేజ్ ఈడియట్, వింటేజ్ నేనింతే అంటారు కదా, అలాంటివి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వింటేజ్ ఇరుముడి, లేకపోతే వింటేజ్ రవితేజ అలా అని ఈ సినిమా సెట్ చేసే స్టాండర్డ్స్ మీరు చూడబోతున్నారు. అండ్ ఆ వీరాది వీరుడు సాంగ్ ఏదైతే ఉందో, మల్లెపూల పల్లకి సాంగ్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ రైట్స్ అనేవి వీళ్ళు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ మై మాస్ మహారాజా ఇన్ అ వింటేజ్ అవతార్. వింటేజ్ అవతార్ అనడం కంటే ఒక డివోషనల్ అవతార్లో అలా ఒక మైథాలజికల్ కట్అవుట్. ఇంకా వేరది, ఆ పాయింట్ వేరు, ఆ రూట్ వేరు, అది అంతా వేరు. సో రైట్స్ తీసుకున్నారు, సినిమా ముందుకు బాగా సాగుతుంది. ఫస్ట్ లుక్కి హ్యూజ్ రెస్పాన్స్, నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్. ఎంతమంది నెగిటివ్ చేయాలనుకున్నా వాళ్ళందరూ పాజిటివ్ అయిపోవడం అనేది కొన్ని హీరోస్కే జరుగుతుంది. ఆ హీరోస్లో రవితేజ గారు ఎప్పుడు ముందుంటారు. సో ఇరుముడి ఈజ్ గోయింగ్ టు బీ అ బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఫర్ మాస్ మహారాజా ఫ్యాన్స్. అండ్ ఈ రైట్స్ వచ్చాయి కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇంకా నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకేమనిపిస్తుంది అని నేను అడగడం కంటే, ఈ సాంగ్ని మీరెంతమంది ఓన్ చేసుకున్నారు, ఈ సాంగ్ చూడడానికి మీరెంతమంది వెయిట్ చేస్తున్నారు, మాస్ మహారాజా గారు అదే అవతార్లో ఆ సాంగ్లో ఎంత బాగుంటారు అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.